ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలామందిని మనం చూసినట్లయితే దేవుని మాటలు వింటున్నారే కానీ ఆ మాటకు లోబడిన పరిస్థితిలోకి అడుగులు వేయట్లేదండి. బైబిల్లో మనం చూసినట్లయితే దేవుని మాటకు లోబడిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించాడండి. ఈరోజు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే ఏదైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాటలకు లోబడి జీవించినట్లయితే దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తాడండి. ఉదాహరణకు మనం మోషే గారిని చూసినట్లయితే దేవుడు మోషేను సముద్రం వైపు తన కర్రను ఎత్తి మరి చేతిని చాపి 2 పాయలుగా చేయమన్నప్పుడు మరి దేవుడు ఏదైతే చెప్పినాడో అదే రీతిగా మోషే చేశాడండి. దేవుడు మాటకు లోబడి అదే రీతిగా జరిగించాడు కనుక అక్కడ మోషే గొప్ప అద్భుతం చూడగలిగాడండి. ఈరోజు మనము దేవుని మాటకు లోబడిన జీవితాన్ని జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప ఊహించలేని అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. ఆమేన్.